వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది, ధరలోనే నిన్నటికంటే పెరిగాయా తగ్గాయా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇకపోతే ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది. ముఖ్యంగా నిన్న వర్షం పడిన వల్ల రైతులు ఎవరు కూడా పూల కోతలు కోయలేదని కూడా చెప్పుకోవచ్చు. వచ్చిన పూలు కూడా ధరలు భారీగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు. తేమ ఉండడం వలన వ్యాపారస్తులు ఎవరు కూడా కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి అయితే వికోట మార్కెట్లో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి మనకు బస్తా 100 రూపాయలతో ఉంది. టాప్ నెంబర్ 1 ధర 38-40 రూపాయలు. టాప్ నెంబర్ 1 బెస్ట్ శాంపుల్ కటింగ్ పూలు మాత్రం పలకడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ వచ్చేసి 37, 38, 40 రూపాయల వరకు కూడా ఆరెంజ్ బంతిపూలు, తేమ లేని పూలు మాత్రమే 40 రూపాయల ధర పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు 10 రూపాయలతో నుండి 80-90 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది. అది కూడా సేల్స్ లేనందువలన రేట్లు అనేవి భారీగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు. టాప్ నెంబర్ 1 వచ్చేసి మనకు 70 రూపాయలు వికోట మార్కెట్లో రోజా పూల ధరలు పలికాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక చామంతి పూల విషయానికి వస్తే చామంతి పూలు కూడా ఎక్కువగా తేమ ఉండడం వల్ల రేట్లు అనేవి భారీగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ చామంతి టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ వచ్చేసి 170-180 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. ఇక శాంపుల్ పూలు, తేమ లేని పూలు మాత్రమే ఒక 20 కేజీల బ్యాగ్ వచ్చేసి 200 రూపాయల ధర పలికింది. మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్. ఇక పలమనేరు విషయానికి వచ్చేసరికి పలమనేరు మార్కెట్లో కూడా ఎక్కువగా తేమ ఉండడం వల్ల రేట్లు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక పలమనేరు మార్కెట్లో వచ్చేసి 10 రూపాయలతో నుండి 35-40 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. మార్కెట్ విషయంలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక చామంతి, రోసు అనేవి యథావిధంగా రేట్లు అనేవి వికోట రేట్లే పోయాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా వర్షం కారణం వల్లనే ఈ రేట్లు అనేవి తగ్గడం అయితే జరిగింది. మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రత్యేకంగా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ చిత్రీకరించి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అవుతుంది రైతుల కోసము. ఇక చూసిన తర్వాత రైతులందరూ కూడా చూసిన తర్వాత మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మీరు చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేసి ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి, వ్యాపారస్తుల వరకు కూడా చేరుతుంది ఫ్రెండ్స్. దయచేసి చూసిన తర్వాత నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి. రైతుల నుండి ఒకే ఒకటి అడిగేది, మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.